హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దానికి కాంబినేషన్గా లచ్చా పరాటాని అయితే చేసుకున్నానండి. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో, చూస్తూ ఉంటేనే అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి లచ్చా పరాటా ఎంత లేయర్స్గా వచ్చింది చూడండి. ఈ లచ్చా పరాటా రెసిపీ ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి, రెసిపీ అయితే పెడతానండి. ఇప్పుడైతే ఎలా ఉంది ఏమి అనేసి టేస్ట్ చేద్దామండి. చూడండి లచ్చా పరాటా అయితే ఎంత సాఫ్ట్గా వచ్చింది, అలాగే లేయర్స్గా భలే టేస్టీగా ఉంటుందండి. మటన్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ మటన్ 3/4 kg అయితే తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలండి. ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఆ తర్వాత వాటర్ లేకుండా ఒక కుక్కర్ తీసుకొని ఈ మటన్ అంతా అందులోకి వేసుకోవాలండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలండి. ముందే కొంచెం పసుపు వేసి కడుక్కున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టి మటన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే 3-4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీకి వేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకుందామండి. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే జార్లోకి టమాటాలు కూడా గ్రైండ్ చేసుకోవాలండి. కడగాల్సిన అవసరం ఏం లేదండి, ఇందులోనే వేసి టమాటాలని గ్రైండ్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా ఆనియన్ గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 4 టమాటాలని తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి. మిక్సీకి వేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. చూడండి ఇలా టమాటా ప్యూరీ లాగా చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. చూడండి అంతేనండి, ఈ రెండు అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్లో అయితే ఈ గ్రేవీ కర్రీని అయితే చేసుకోవచ్చండి. మటన్ అయితే ఉడికిపోయింది చూడండి, కొంచెం వాటర్ అయితే ఉండాలి, కరెక్ట్గా ఉడికిపోయిందండి మటన్ అనేది. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర, ఇలాచి, లవంగాలు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెంసేపు ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీనికి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదండి. టమాటో పేస్ట్ అలాగే ఆనియన్ పేస్ట్ ఉంటే ఈ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. ముందే కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకొని టమాటాలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందామండి. చూడండి ఇలా ఉడికేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఆ తర్వాత 1 స్పూన్ మిరప్పొడి, ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకొని ఈ మసాలాలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. దీనికి గ్రేవీ అనేది వస్తుందండి. ఆ తర్వాత మటన్ మసాలా ఒక చిన్న స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది వేయడం వల్ల దీనికి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఈ గ్రేవీకి. ఆ తర్వాత ఉడికించుకున్న మటన్ అయితే వాటర్తో సహా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలో మటన్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని, ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకొని గ్రేవీకి సరిపడా చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ గ్రేవీ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇలా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి అంతా బాగా అయితే కలిసిపోయింది. ఇప్పుడు అంతా కుక్ అయ్యేలాగా కొంచెంసేపు అయితే మూత పెట్టి కుక్ చేసుకుందామండి. చూడండి ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందామండి. అడుగు అనేది మాడకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటా ఉంటే. చూడండి ఇంకొంచెంసేపు కుక్ అయితే సరిపోతుందండి. మూత పెట్టి ఇంకొంచెంసేపు కుక్ చేసుకొని చూడండి ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా వస్తే సరిపోతుందండి. చల్లారితే ఇంకొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుందండి. అంతేనండి, ఎంత సింపుల్గా మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలాంటి కొబ్బరి నువ్వులు ఏమీ యాడ్ చేయకుండా ఈజీగా అయితే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి గార్నిష్ చేసుకునేదానికి. చూడండి చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ అయితే చేసుకోవాలండి. అంతేనండి, చూడండి మటన్ గ్రేవీ కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ మటన్ గ్రేవీ కర్రీకి కాంబినేషన్గా లచ్చా పరాటా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే ముందే పిండి కలిపి పెట్టేసినానండి. చూడండి ఇలా లచ్చా పరాటా చేసుకునేదానికి ప్రిపేర్ చేసి పెట్టుకొని చపాతీలాగా అయితే రోల్ చేసుకుంటున్నానండి. మీకు దీని రెసిపీ కావాలంటే పిండి కలిపేది కామెంట్ చేయండి. కామెంట్లో రెసిపీని అయితే పెడతానండి నేను. చూడండి ఇలా చపాతీని రోల్ చేసుకున్న తర్వాత పెనం హీట్ అయిన తర్వాత దాని మీద వేసుకొని ఈ లచ్చా పరాటాని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. ఇంకో పక్కకి టర్న్ చేసుకొని ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. ఈ మటన్ గ్రేవీలో లచ్చా పరాటా అనే కాకుండా రైస్ అయినా బాగుంటుందండి. చూడండి ఈ లచ్చా పరాటా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే లేయర్స్గా వచ్చి టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి ఇలా కుక్ అయితే లచ్చా పరాటా అనేది సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. సేమ్ ఇలానే ఇంకొక పరాటాని కూడా చూపిస్తాను. చూడండి పెనం మీద వేసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని పరాటాని కుక్ చేసుకోవాలండి. మా హస్బెండ్కి ఇలా లచ్చా పరాటా అంటే ఇష్టం అండి. మేమైతే ఇలా చేసుకోము, మామూలు చపాతీని అయితే చేసుకుంటాం. చూడండి మేమైతే ఇలా చపాతీని అయితే చేసుకుంటామండి. అంతేనండి, లచ్చా పరాటా అండ్ మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి ఎలా వచ్చింది ఏమి అనేసి. బక్రీద్ పండుగ రోజు తీసిన వీడియో అండి ఇది. పోస్ట్ చేసేదానికి కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. చూడండి లచ్చా పరాటా అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో తుంచి చూపిస్తాను. అంతే టేస్టీగా కూడా వచ్చిందండి. ప్రజెంట్ ఇప్పుడు బక్రీద్ అయ్యింది కాబట్టి అందరి ఇండ్లలో మటన్ ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంటుందండి. పరాటాలోనే కాకుండా రైస్లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చండి.
ఇప్పుడు ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉడికిందో మటన్ అనేది. ఇలా బాగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.